అరే మీకు ఒక మంచి సండే స్కూల్ కథ చెప్పనా? సరే చెప్పు. చెప్పాలి, చెప్పు మమ్మీ అనాలా? చెప్పు మమ్మీ. ఈరోజు మన కథ పేరు ఏంటంటే క్రీస్తు కొరకు పనులు. ఏంటి? క్రీస్తు కొరకు పనులు. పనులు. అయితే క్రీస్తు కొరకు పని చేయడం అంటే ఎలాగో, యేసయ్య కోసం మనం ఏదైనా చేయాలంటే ఎలా చేస్తాము? బైబిల్ చదువుతాం, సండే స్కూల్కి వెళ్తాం, ఇంకా చర్చ్కి వెళ్తాం, క్రిస్టియన్ షార్ట్ ఫిల్మ్స్ చేయడం, క్రిస్టియన్ వీడియోస్ చేయడం, ఇవన్నీ చేస్తాం. అయితే మీలాంటి ఒక అబ్బాయి సండే స్కూల్ నుంచి ఫాస్ట్గా మమ్మీ దగ్గరికి వచ్చాడంట. వచ్చి మమ్మీ యేసయ్య కానీ భూలోకంలో బ్రతుకుంటే భలే, యేసయ్య ఏం చెప్పినా చేసేస్తాను అని అన్నాడంట. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? అనిపించలేదా? అయితే అది మమ్మీ అన్నదంట, యేసయ్య భూలోకంలో బ్రతికి లేకపోతే ఏమి, యేసయ్య లేనప్పుడైనా యేసయ్య పనులు చేయొచ్చు అంటే, లేదు మమ్మీ, నేను యేసయ్య భూలోకంలో ఉంటే యేసయ్య ఇలా వెళ్ళి చేయమనంగానే చేసేద్దును, యేసయ్య ప్రార్థన చేయమనంగానే చేసేద్దును, బైబిల్ చదువు అనగానే చదివేద్దును, కానీ యేసయ్య ఈ భూలోకంలో లేరు కదా యేసయ్య చెప్పిన మాట వినడానికి అని అన్నానంట. అంటే వాళ్ళ మమ్మీ అన్నాడంట, అయితే నీకు పని చెప్తాను చేస్తావా అని అడిగిందంట. చెప్పు మమ్మీ అని అంటే, మన ఇంట్లో ఉన్న ఆరెంజెస్ ఉన్నాయి కదా, ఆరెంజెస్ తీసుకెళ్ళి పక్కనున్న మా అమ్మగారికి ఇవ్వు అని అన్నాడంట. ఎందుకు మమ్మీ అని అడిగాడంట. పక్కనున్న మా అమ్మగారు చాలా జబ్బు పడ్డారు, ఈ ఆరెంజ్ జ్యూస్ తాగితే ఆ మా అమ్మగారికి చాలా బలం వస్తుంది అని చెప్పిందంట. అని చెప్తే ఈ సండే స్కూల్లో విన్న ఈ అబ్బాయి వెళ్ళి గబుక్కున ఆ మా అమ్మగారికి ఆ ఆరెంజ్లు ఇచ్చాడంట. అయితే ఈ ఆరెంజ్లు ఇవ్వడం యేసయ్యకి ఇచ్చినట్ట, మా అమ్మగారికి ఇచ్చినట్ట? మా అమ్మగారికి ఇచ్చినట్టు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మిగులు అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు సాయం చేస్తే నాకు చేసినట్లే అన్నాడు యేసయ్య. అంటే ఎవరికైనా భూమి మీద మనం ఎవరికైనా సాయం చేస్తే అది యేసయ్యకి సాయము చేసినట్లే. యేసయ్య ఈ భూలోకంలో ఉన్నా లేకపోయినా యేసయ్య మాట మనం విన్నాం అనుకోండి, అప్పుడు అది యేసయ్యకి సహాయము చేసినట్లే. అయితే మనం ఏమి చేసినా ఆయన మహిమ కొరకు చేస్తే దాన్ని ప్రభు ఎంతో ఘనపరుస్తాడు. మనం పేదలకు సహాయం చేస్తున్నప్పుడు సహాయం నేరుగా యేసయ్యకే చేస్తున్నట్లు మనం అనుకోవాలి. మీరు ఈరోజు ప్రభు కొరకు ఏమైనా పని చేశారా? ప్రతి పని దేవుని జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడి తీర్పు దినమున మనకి ప్రతిఫలము తెస్తుంది. అర్థమవుతుందా? మనం ఒకరోజు యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాం కదా, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు యేసయ్య మనల్ని అడుగుతాడు, మీరు భూమి మీద ఉన్నప్పుడు ఏమైనా చేశారా, నా గురించి చేశారా అని అడిగితే మనం ఏం చెప్పాలి? చేశాను యేసయ్య, పలానా వాళ్ళకి సహాయం చేసా, పలానా వాళ్ళకి సహాయం చేసా అని మనం చెప్పాలి. అంటే మనం ఏం చేయాలి? మనం ఈ లోకంలో ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి. అర్థమైందా? ఈరోజు మన టైటిల్ ఏంటి? క్రీస్తు కొరకు పనులు.